బ్రాడ్వే ద బీచ్కి వచ్చాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సియా డైరీస్. ఈసారి మా మమ్మీ డాడీ కూడా ఉన్నారు. మేము చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాం మా వాడొచ్చాక. సో ఇప్పుడు మా మమ్మీ డాడీ రోడ్తోని మేము మ్యాకల్ బీచ్కి వెళ్తున్నాము. హలో ఎవ్రీవన్, దివ్య చెప్పినట్టు మేము చాలా రోజులైంది లెంత్ వీడియో చేసి. అండ్ ఈ మ్యాటల్ బీచ్కి అయితే 3 hours జర్నీ ఉంది. అండ్ వీ హ్యావ్ అవర్ స్పెషల్ గెస్ట్ పార్దు ఈజ్ వెరీ ఎక్సైటెడ్ కదా నువ్వు. సో లాస్ట్ వీడియోలో లాస్ వేగాస్లో మేము చేసినప్పుడు 3 years బ్యాక్ ఎలా అయితే కవర్ చేసామో ఇక్కడ కూడా అలానే కవర్ చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ సీ ఏమున్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి అని. అండ్ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాం. వెళ్దామా మరి? ఆర్ యూ రెడీ? పార్దు ఈజ్ రెడీ అండ్ ఎవ్రీవన్ ఈజ్ రెడీ. చలో మరి వెళ్దాం. మేము ఇప్పుడు వెళ్ళే మ్యారిటల్ బీచ్ ఇక్కడ నుంచి 3 hours ఉంది. అండ్ కవర్ చేసే అట్రాక్షన్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము మీ రిఫరెన్స్కి. ఆల్సో షార్ట్స్ కూడా పెడుతున్నాం, చెక్అవుట్ అవర్ ఛానల్. ఈ రోడ్ ట్రిప్లో యూఎస్లో నా ఫేవరెట్ అయితే ఈ గ్రీనరీ, ఎస్పెషల్లీ బికాస్ సిస్టమ్స్ ముందు కూర్చొని వర్క్ చేసి ఇలా నేచర్ని చూసేది ఇలాంటి రోడ్ ట్రిప్స్లోనే అనిపిస్తుంది పర్సనల్లీ. పార్దు అండ్ దివ్య అయితే బిజీ అయిపోయారు. ఫైనల్లీ హోటల్ చెక్ ఇన్ అయ్యి రూమ్లోకి వచ్చేసరికి 6 అయిపోయింది. డోర్ తీయంగానే బీచ్ వ్యూ కనిపించింది. రూమ్ ఎలా ఉన్నా బాల్కనీ నుంచి ఈ వ్యూ చాలా మంచిగా అనిపించింది. ఫ్రెష్ అయ్యి ఇక లెట్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. మేము ఇప్పుడు బ్రాడ్వే ద బీచ్కి వచ్చాము. చూద్దాం అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయని. టైం లేదు, వీళ్ళు కూడా వేరే దగ్గర ఉన్నారు. నేను కార్ పార్కింగ్కి చాలా లేట్ అయింది. అసలు చూడండి కార్ పార్కింగ్ ఎలా ఉందో. అసలు కార్ పార్కింగ్ అయితే నిజంగా చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. మేము ఇంకా అటే ఆ డైరెక్షన్లో ఎక్కడో పెట్టుకున్నాం. అండ్ మేము ఇప్పుడు బ్రాడ్వే ద బీచ్కి వెళ్ళాలంటే మేము అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఆ డైరెక్షన్కి వెళ్ళాలి. సో పార్దు, దివ్య అందరూ అక్కడ ఉన్నారు. సో అక్కడికైతే వెళ్ళాలి. చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి ఆ స్పాట్స్ అని. అండ్ బీచ్ అయితే కవర్ చేద్దాం అనుకున్నాం కానీ బట్ టైం లేదు. సన్సెట్ మేము ఫస్ట్ అనుకున్న స్పాట్ కూడా ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అనిపించింది ఈ ఉన్న టైంకి. సో ఫస్ట్ అయితే దీనిని కవర్ చేద్దామని చెప్పి వచ్చాము. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్ ఏమున్నాయా అని. వచ్చాము మనం, చెప్పు ఎక్కడికి వచ్చాము మనం? చూడు ఇక్కడ అన్నీ చూడు. బ్రాడ్వే ద బీచ్కి వచ్చాము. వెనకాల చూడు ఎంత బాగుందో ప్లేస్. అన్నీ చూస్తున్నావా? ఇటు చూడు షాపింగ్ మాల్స్ ఉన్నాయి, అన్నీ ఈ టైప్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అంత వ్యూ చూడు ఎంత బాగుందో. నిద్ర వచ్చింది, ఇప్పుడు నిద్రపోయావు కదా. చెప్పు బాగుంది ఆ ప్లేస్? మేము వచ్చేసరికి 8 దాటింది. చూస్తున్నారు కదా అక్కడ అన్ని షాప్స్, అలానే రైడ్స్ ఫర్ బోత్ కిడ్స్ అండ్ అడల్ట్స్ ఉన్నాయి. చూస్తే కొంచెం హ్యాపెనింగ్ ఉంది. అండ్ నైట్ లైట్స్తో బాగానే అనిపించింది. కాసేపు షాప్స్ అన్నీ చూస్తూ ఉంటే మధ్యలో స్ట్రీట్ షో, ఫైర్ జగ్లింగ్ అండ్ స్టంట్ యాక్ట్ అని అంటారంట. సో ఇది కొంచెం నాకు ఎలా అనిపించిందంటే మనం న్యూయార్క్ ఆర్ వేగాస్ లాంటి ప్లేసెస్లో కూడా ఇలా స్ట్రీట్ షోస్ అన్నీ చూస్తుంటాం కదా, కొంచెం కైండ్ ఆఫ్ అలా అనిపించింది. సో కాసేపు అది చూసి నెక్స్ట్ కార్నివల్ రైడ్స్ ఉన్నాయి అంటే ఏంటో చూద్దామని వెళ్ళాం. ఫస్ట్ అయితే వీల్ ఎక్కాము. పార్దుకి అయితే అసలు అన్ని రైడ్స్ ఫస్టే. వాడిని చూస్తుంటే నేను గుర్తొచ్చాను. చిన్నప్పుడు జైంట్ వీల్ ఎగ్జిబిషన్లో ఎక్కినప్పుడు నేను కూడా వీళ్ళని ఫీల్ అయ్యానేమో. కాంట్ ఎక్స్ప్రెస్ దట్. రైడ్స్ అంటే ఎలా ఉంటాయి అంటే ఎక్కేంతవరకు మనకి ఎప్పుడు ఎక్కుతామా అనిపిస్తుంది. ఇక్కడ క్యూస్ కూడా అలానే ఉంటాయి. ఎక్కాక ఇప్పుడు దిగుతామా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అదే మ్యాజిక్. అసలు ఇక్కడ ఉన్నవన్నీ కవర్ చేయాలంటే చాలా ఎర్లీగా రావాలనిపించింది. మేబీ ఒక 2 to 3 hours ముందు వచ్చి ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా నెక్స్ట్ పార్దుతో కలిసి పెద్ద రంగుల రాట్నం ఎక్కి వాడితో జస్ట్ హ్యాడ్ ఫన్ అండ్ ఎంజాయ్డ్ దట్ మూమెంట్. అసలు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది వాడితో అలా స్పెండ్ చేస్తుంటే టైము. ఈ 2 రైడ్స్ చేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాం. బికాస్ అసలు ఈ టాడ్లర్స్ తోటి అండ్ ఎస్పెషల్లీ ఇంకా అసలు చాలా లేట్ అయిపోయింది అనిపించింది. మార్నింగ్ లేవగానే దివ్య సన్ రైజ్ కవర్ చేసింది. సూపర్ ఉంది వ్యూ అనుకునే లోపలే హ్యూమిడిటీ మాత్రం భయంకరంగా ఉంది. ఇంకా రెడీ అయ్యి నెక్స్ట్ అట్రాక్షన్కి వెళ్ళిపోదాం. అక్వేరియం అనుకుంటున్నాం, చూద్దాం ఎలా ఉంటుందో.
ఓకే, వచ్చేసాం. ఇదే రిపెల్స్ ఎక్వేరియం. అది కూడా నిన్న కవర్ చేసిన బ్రాడ్వే ద బీచ్ పక్కనే ఉంది. పార్కింగ్ ఎంట్రా ఈజీగా దొరికింది అనుకున్నా, చూస్తే ఎండేమో గట్టిగా ఉంది. మేబీ అదే రీజన్ అనుకుంటా. ఇక్కడ టికెట్స్ అయితే $45 పర్ అడల్ట్స్ ఉన్నాయి. కొంచెం హై అనిపించింది డ్యూ టు పీక్ సీజన్ మేబీ. లోపలికి రాగానే వైడ్ వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, చాలా ఫిషెస్ అయితే బాగున్నాయి. నేమ్స్ అన్నీ గుర్తుపెట్టుకోలేదు అండ్ రికార్డింగ్ కూడా అంత తీయడం కుదరలేదు. బట్ మ్యాక్సిమం కవర్ చేయడానికి అండ్ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. మీకు ఏమాత్రం హెల్ప్ అయింది అనిపించినా ప్లీజ్ డూ సపోర్ట్ బై సబ్స్క్రైబింగ్ టు సిఆర్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. టాడ్లర్స్తో మాత్రం ఎస్పెషల్లీ బయట ఉన్న ఎండకి బాబోయ్ ఇండోర్ అట్రాక్షన్సే బెటర్ అనిపించింది. రేట్స్ అయితే నిజంగానే హై అనిపించింది. హోటల్స్లో మీకు ఏమైనా గ్రూపాన్ ఆర్ రెగ్యులర్ హోటల్స్లో ఏమైనా మీకు కూపన్స్ ఏమైనా తగులుతాయి ఇక్కడ, మాకు ఒకసారి కమెంట్ చేయండి. మేబీ అదర్ పర్సన్స్కి ఆర్ అదర్ యూజర్స్కి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. అట్లాంటా ఆర్ బాస్టన్ లాగా మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ కిడ్స్ ఎవరికైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ ఎక్వేరియమ్స్, వాళ్ళు మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ ఈ లైవ్ ఫిషెస్ని అండ్ వైడ్ వెరైటీస్ని చూసి అండ్ ఎస్పెషల్లీ టన్నల్ టైప్ ఎక్వేరియంలోకి వెళ్తుంటే బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళతో పాటు మేము ఎంజాయ్ చేశాము. ఆ కళాఖండాన్ని మీరు చూసేయండి. అలా కొన్ని విన్యాసాల తర్వాత అందరం ఇంకొన్ని ఫిషెస్ అండ్ ఎస్పెషల్లీ జెల్లీ ఫిషెస్ ఉన్నాయంటే అవి కవర్ చేద్దామని వెళ్ళాం. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి. అవి నైస్ బట్ వెరీ లిమిటెడ్ ఉన్నాయి అనిపించింది. ఇవి కిడ్స్కి టచ్ అండ్ ఫీల్ లాగా కూడా చేయించాము. వాళ్ళకి అన్నీ కొత్త కదా, సో పార్దు ఎక్స్పీరియన్స్ అయితే బాగుందనిపించింది. ఇట్ ఈస్ గుడ్ ఇనఫ్. చిన్నదే ఎక్వేరియం, డోంట్ ఎక్స్పెక్ట్ మచ్. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే చిన్నగానే అనిపించింది. అక్వేరియం చూడటం అయిపోయింది. నా రేటింగ్ 10కి 5 or 6 మేబీ. బట్ కిడ్స్ అయితే కొంచెం ఎంజాయ్ చేశారు, పర్లేదు, వాళ్ళకి ఫస్ట్ టైం కాబట్టి. అండ్ మీలో ఎవరన్నా కనుక ఇలా అట్లాంటా ఆర్ బాస్టన్ అవి చూస్తే కనుక ఇది స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ అట్రాక్షన్కి వెళ్తాం. బట్ ఫస్ట్ అయితే లంచ్ అయితే చేయాలి. సో లంచ్ అయ్యేసి తర్వాత నెక్స్ట్ అట్రాక్షన్కి వెళ్తాము. లంచ్ చేశాక అసలు చేద్దామా వద్దా అంటూ ఒకసారి చూద్దామని దగ్గరలోనే ఉన్న ఓషన్ ఫ్రంట్ హెలికాప్టర్ రైడ్కి వచ్చాము. పార్దుతో దీనికి వచ్చామంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. వచ్చాక మేము వాళ్ళని అడిగిన ఫస్ట్ క్వశ్చన్, టాడ్లర్స్ని అలౌ చేస్తున్నారా, అలాగే ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా అని. వాళ్ళైతే అలౌ చేస్తాము, అలానే 27 pounds కంటే తక్కువ ఉంటే మీ ల్యాప్ మీద కూర్చోబెట్టుకోవచ్చు అని చెప్పారు. విచ్ మీన్స్ నో ఛార్జెస్ ఫర్ దెమ్. ఆల్సో వీడి హియరింగ్ ప్రొటెక్షన్ కోసం అక్కడ అడిగితే వాళ్ళే ఏవియేషన్ ఇయర్ మఫ్స్ ప్రొవైడ్ చేశారు. బట్ మనం సెక్యూరిటీ కోసం కార్ కీస్ ఇవ్వాల్సి వచ్చింది. అండ్ రైడ్ అయ్యాక కలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ రేట్స్ చూసాము. మైల్కి దే ఆర్ ఛార్జింగ్. అండ్ లోవెస్ట్ వన్ వచ్చి $30 కంటే $30 ఉంది, విచ్ ఈస్ గుడ్ కంపేరింగ్ విత్ లాస్ వేగాస్ అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి మేము అనుకుంది, అసలు పార్దు ఎంతవరకు సపోర్ట్ చేస్తాడు, అసలు సపోర్ట్ చేస్తాడా లేదా. ఇంకోటి వెదర్ చాలా వేడిగా ఉంది. సరే, ఇన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆలోచించి మ్యాథమెటికల్గా రిస్క్ తక్కువ ఉంటుంది అని లోవెస్ట్ మైల్స్ ప్రిఫర్ చేసుకున్నాము. అండ్ బాగుంటే ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వస్తే ట్రై చేయొచ్చు కదా అని. బట్ ఫైనల్లీ మాకు ఇది మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. అందరికీ హెలికాప్టర్ ఫస్ట్ టైం, అండ్ దట్ టు విత్ పార్దు. మోర్ ఓవర్ ఇన్లాస్ కూడా ఉన్నారు. సో అందరికీ ఇది ఒక మంచి మెమరీగా అయితే వచ్చింది. మాకు ఈ ట్రిప్ మొత్తంలో 10/10 రివ్యూ ఇవ్వాల్సిన అట్రాక్షన్ ఏమైనా ఉందా అంటే అది ఇదే. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎప్పుడైనా ఇక్కడ సౌత్ కార్లినా మెటల్ బీచ్కి వస్తే డెఫినెట్లీ యూ కెన్ గివ్ ఏ ట్రై. అండ్ ఈ రోజుకైతే ఇదే. మళ్ళీ రేపు ఇంకేం అట్రాక్షన్ ఉందో చూడాలి. లెట్స్ సీ. రెస్ట్ తీసుకుందాం హెలికాప్టర్ రైడ్ తర్వాత అనుకున్నాం. బట్ బీచ్ వ్యూ
రండిరా రండి అని పిలిచింది. సో కాసేపు అలా టైం స్పెండ్ చేసి తిని పడుకున్నాం. మళ్ళా ఈ లోపల అలా నిద్రలో జారుకుంటున్నాం లేదు ఫైర్ వర్క్స్, ఇంకో లడ్డు కావాలా నాయనా అంటూ. సరే కాసేపు ఎగ్జైట్మెంట్తో చూసి ఇక స్మైలింగ్ ఫేస్తో పడుకున్నాం. ఫైనల్ డే డాల్ఫిన్ షో చూడటానికి వచ్చాం. మనం డాల్ఫిన్ షో చూడటానికి వచ్చాం. సో డాల్ఫిన్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. కనిపిస్తాయి అంటావా డాల్ఫిన్స్? పొద్దున్న 10కి రెడీ అవుదాం అన్నా, కానీ ఇప్పుడు అది కారు అని నాకు కూడా తెలుసు. రోడ్డు మీద అన్నీ చూస్తున్నావు. సరే ఇటు చూడు, కెమెరా ఇంకా చూడు. పార్దుగా ఇటు వస్తుంది చూడు, ఇటు చూడు. ఎక్కడికి వచ్చాం? డాల్ఫిన్ షోకి వచ్చాం. సో పొద్దున్న నుంచి అనుకుంటే ఇప్పుడు కుదిరింది చూద్దామన్న డాల్ఫిన్ది. అండ్ ఇక్కడ మండే అయ్యేసరికి మండే చాలా మటుకు అన్నీ క్లోజ్ ఉన్నాయి. లక్కీలీ ఒకళ్ళు మాత్రం మాకు అలౌ చేశారు, సీ స్క్రీమర్ అని. వీళ్ళైతే మండే లాస్ట్ బోట్ వచ్చేసరికి 4కి అండ్ 3:30 నుంచి లైన్లో నుంచోవాలి అంట. బాగానే వచ్చారు జనాలు ఆల్రెడీ. యూ కెన్ సీ దిస్, జనాలు వచ్చేసారు చూడండి అప్పుడే. అండ్ ఇక్కడ డైరెక్ట్గా టికెట్స్ ఇక్కడే తీసుకోవచ్చు. చూద్దాం డాల్ఫిన్స్ అని కనిపిస్తాయా లేదా అని. డాల్ఫిన్స్ ఏ దిక్కునైనా కనిపించవచ్చు. చల్లగా డ్రింక్స్ తీసుకోండి, డాల్ఫిన్స్ చూడండి అంటే నేను పార్దు ఎంతో ఎగ్జైట్మెంట్తో క్రూజ్కి అన్ని దిక్కులు వెతికాం. అలా వెతికి డాల్ఫిన్స్ లేవు, నో డాల్ఫిన్స్. క్రూజ్ దిగుతుంటే డాల్ఫిన్స్ కనిపించలేదు అంటే మళ్ళా రండి అంటే వెళ్తామా ఏంటి? అదే మూడుతో రూమ్కి వచ్చాం, లగేజ్ ప్యాక్ చేసుకొని అండ్ ఫుడ్ తిని ఈ చంద్రకిరణాలు అనుకుంటూ వెన్నెల్ని చూస్తూ పడుకున్నాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ డైరీస్.